హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతోటి మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. జనరల్గా పునుగులు చేయాలంటే చాలామంది మైదా వాడతారు. చాలామంది మైదా ఉంటుందని పునుగుల్ని అవాయిడ్ చేసే వాళ్ళకని ఉంటారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి. కేవలం మన ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతోటే మనం పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ వేసుకొని వీలైనంత ఫైన్గా, అంటే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. జస్ట్ మనకు పిండి టైప్లో రావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి. మామూలుగా ఫ్రెష్ పెరుగు అయితే మనకి పునుగులు సరిగా పొంగవండి, అందుకనే కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోండి. ఆ తర్వాతకి విస్కర్ తోటి ఒక 2-3 నిమిషాల పాటు విస్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వ వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మెజర్మెంట్ అనేది చూసి వేసుకోండి. రవ్వ అనేది వాటర్ని ఎక్కువనే అబ్జర్వ్ చేస్తుంది. టోటల్గా మనకైతే 1 కప్పు వరకు అయితే వాటర్ అనేది పడుతుందండి. నేను 1/2 కప్పు వరకే వేసాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అయిపోయింది. అంటే రవ్వ అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కంప్లీట్గా కలిపేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చానండి. ఇలా వేయడం వల్ల పిండి అనేది పులుస్తుంది. కొంచెం మనం పెరుగు వేసాం కదా, పెరుగు వేయడం వల్ల పులిసి మనకి పునుగులు అనేది పర్ఫెక్ట్ వస్తాయి అనమాట. సో అందుకని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. చూసారు కదా, ఇక్కడ నేనైతే 15 నిమిషాల పాటు పక్క పెట్టాను. 15 నిమిషాల తర్వాతకి ఇక్కడ కొద్దిగా వంట సోడా యాడ్ చేశానండి. పిండి కూడా చూడండి గట్టిగా అయింది, అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కదా. ఇంకొక 1/2 కప్పు వరకు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. అంటే టోటల్గా మనకైతే 1 కప్పు వరకు వాటర్ అనేది పట్టింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి సరిగా పొంగవు, అందుకనే నేను ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకున్న తర్వాతకి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి, అప్పుడు మాత్రమే మనం పునుగులాగా వేసేసుకోవాలి. లేకపోతే పునుగులు మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేస్తాయి అనమాట లైట్ హీట్లో ఉన్నప్పుడు. సో అందుకని మీడియం హీట్ అయిన తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్నగా పునుగులాగా వేసేసుకోవడమే. జనరల్గా మైదా పిండితో పునుగులు చేసినప్పుడు చేతికి స్టిక్కీగా అంటుకుపోతాయి, కానీ మనం ఈ రవ్వతో చేస్తున్నాం కదా, మనం వేసిన వెంటనే చేతి నుండి డ్రాప్ అయిపోతాయండి. ఈజీగా మనకి పునుగులు వేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా పునుగులు మొత్తం వేసేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గరిటెతోటి అటు ఇటు కలుపుతూ ఉండాలి. పునుగులు మొత్తం ఈవెన్గా వేగిపోయి లోపల వరకు చక్కగా ఉడికిపోయి ఎక్కడ పిండిగా లేకుండా ఉండాలంటే పునుగుల్ని మనం కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల పునుగు మొత్తం వేగిపోతుంది ఆయిల్లో, మంచిగా డీప్ ఫ్రై అయ్యి మనకి పిండిగా ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తాయి, స్పాంజ్ లాగా వస్తాయి అనమాట. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి. జనరల్గా మనకి మైదాతో చేసిన పునుగులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇలా బొంబాయి రవ్వతో చేసిన పునుగులకి ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే వేగిపోతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా అన్ని పునుగులు చేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. జనరల్గా పునుగులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది, కానీ మైదా పిండితో చేస్తారని చాలామంది పునుగుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈసారి ఇలా బొంబాయి రవ్వతోటి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నమ్మరండి, మైదాతో చేశారా లేదా బొంబాయి రవ్వతో చేశారా అంటారు. మనం చెప్పేదాకా వాళ్ళు తినే వాళ్ళకి తెలియదు అనమాట. ఈ పునుగుల్ని మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎమ్మి వేడి చల్ల పునుగుల్ని మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.